అందరికి కూడా నూతన క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే క్రోధి అంటే క్రోధము, కోపము, కోపాన్ని కలిగించేటటువంటి తత్వం ఈ సంవత్సరంలో కలిగి ఉంటుంది. తర్వాత ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజు మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. కాబట్టి కుజుడు అంటే కూడా మంటకు కారకుడు, అగ్ని. కాబట్టి ఈ సంవత్సరం కోపము, అగ్ని వలన అనేకమైనటువంటి కష్ట నష్టాలు కలిగి ఉంటాయి. నాయకుల, పాలకుల మధ్యలో అనేకమైనటువంటి వైరాలు కలిగి ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. ఆ విధంగా అటు పంటలు కానీ ఇటు పాలన కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సంవత్సరం 2 వీసముల పంట, 2 వీసముల గాలి, 7 వీసాల పంట కలిగి ఉంటుంది. కాబట్టి సస్యాన్ని అనుకూలంగా, వర్షాపాతాన్ని అనుకూలంగా గ్రహించి రైతులు వారు ముందుకు అడుగు వేయాలని, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ క్రోధినామ సంవత్సరంలో వారి వారి ఇంటి దేవతలను కొలిచి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నిజాంపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ వారి గుడి నుండి రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎల్లమ్మ కృపతో నిజాంపేట గ్రామానికి సంబంధించిన అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆ ఎల్లమ్మ వారి కృప అల్లవేళ అందరికీ ఉండాలని నిజాంపేట మండల కేంద్రంలో అందరి వీధుల వెంబట ఈరోజు ఎల్లమ్మ వారి యొక్క రథము ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఆ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ ఎల్లమ్మ కృప ఎల్లవేళలా గౌడ సంఘ సభ్యులకే కానీ మిగతా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన జై మాత. ఈ కార్యక్రమానికి సహకరించిన గౌడ యువజన సంఘ నాయకులకు, అయితే గౌడ సంఘ సభ్యులకు అందరికీ పేరు పేరున గౌడ సంఘం, నిజాంపేట గౌడ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై